ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫేస్బుక్లో పే అవుట్ అకౌంట్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మనం చాలా కన్ఫ్యూజన్లో ఉంటాము. ఎవరు ఐఎఫ్ఎస్సి కోడ్ వాడాలి, ఎవరు స్విఫ్ట్ కోడ్ వాడాలి అని. ఓకే, ఈ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అయితే పర్టికులర్లీ ఈ విషయంలో మాత్రం చాలా డౌట్ఫుల్ అండ్ కన్ఫ్యూజన్లో ఉంటారు. ఓకే, సో ఐఎఫ్ఎస్సి కోడ్ ఎప్పుడు పెట్టాలి అండ్ స్విఫ్ట్ కోడ్ ఎప్పుడు పెట్టాలి అన్నది నేను మీకు ఇక్కడ కొన్ని క్లారిటీ అయితే ఇస్తాను. ఓకే, సో ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే ఏంటి అంటే అందులో మనకి $25 ఉన్నాయి అనుకోండి, దానికంటే ఎక్కువ అమౌంట్ కనుక ఉన్నట్టయితే $25 నుంచి అబవ్ ఉన్నట్టయితే మనకు ఐఎఫ్ఎస్సి కోడ్ పెడితే కనుక మనకు అవి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట. ఓకే, స్విఫ్ట్ కోడ్ ఏంటి అంటే స్విఫ్ట్ కోడ్లో $100 ఖచ్చితంగా ఉండాలి. 100 కంటే ఎక్కువ ఉన్న 100 మినిమం నుంచి మ్యాక్సిమం ఎంతనైనా ఉండనివ్వండి, 100 అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాంటప్పుడే మనకి స్విఫ్ట్ కోడ్ అన్నది వాడాల్సి ఉంటుంది. $100 అబౌవ్ ఉంటేనే అందులో అమౌంట్ అన్నది పే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, $25 ఉండి దానికంటే ఎక్కువ ఉంటే కనుక మనం ఐఎఫ్ఎస్సి కోడ్ వాడచ్చు. అదే స్విఫ్ట్ కోడ్లో అయితే $100 ఉండాలి, దానికంటే ఎక్కువ ఎంతనని ఉండనివ్వండి. సో స్విఫ్ట్ కోడ్ అనేది అలా వాడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం, సింగిల్ నేమ్ ఉన్నది అనుకోండి, మీది సింగిల్ నేమ్ ఉన్న వాళ్ళు ఐఎఫ్ఎస్సి కోడ్ అన్నది పెట్టలేరు అనమాట. ఓకే, సో ఇక్కడ మాత్రం ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే సింగిల్ నేమ్ ఉన్న వాళ్ళు ఐఎఫ్ఎస్సి కోడ్ పెట్టలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాది పేరు స్వాతి. ఓకే, స్వాతికి సర్నేమ్ ఉంటేనే మనం ఐఎఫ్ఎస్సి కోడ్లో పెట్టాల్సి వస్తుంది. ఐఎఫ్ఎస్సి ఫామ్ మనం కోడ్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అందులో బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో అది ఫిల్ చేసేటప్పుడు దాంట్లో సర్నేమ్ కంపల్సరీగా ఉండాలి. సర్నేమ్ కనుక లేకుండా సింగిల్ నేమే ఉన్నట్టయితే ఐఎఫ్ఎస్సి కోడ్ అన్నది మనం వాడలేము. ఓకే, సో ఇది ఖచ్చితంగా గుర్తయితే పెట్టుకోవాలి. ఓకే, మంది సింగిల్ నేమ్ ఉన్న బ్యాంక్ ట్రాన్స్ఫర్లో అంటే ఐఎఫ్ఎస్సి కోడ్ని వాడినప్పుడు యూజ్ చేసేస్తూ ఉంటారు. సో వాళ్ళకి చాలా మందికి ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఎర్రర్ ఎందుకు వచ్చిందో అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ అది దీనివల్లనే వస్తుంది. మనం సర్నేమ్ పెట్టకుండా ఓన్లీ మన సింగిల్ నేమ్ పెట్టినట్టయితే ఐఎఫ్ఎస్సి కోడ్లో అది మనకి ఆ ఎర్రర్ అనేది చూపించడం జరుగుతుంది. సో అది ప్రాబ్లం అయితే చాలా ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సింగిల్ నేమ్ ఉన్న వాళ్ళు ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ని వాడలేము. ఓకే, సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సింగిల్ నేమ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే సింగిల్ నేమ్ ఉన్న వాళ్ళు స్విఫ్ట్ కోడ్ పెట్టుకోవాలి వైర్ ట్రాన్స్ఫర్కి. ఓకే, దానిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి మీరు వైర్ ట్రాన్స్ఫర్ పెట్టేసేయండి. ఓకే, అది పెట్టేస్తే సింగిల్ నేమ్ని అది యాక్సెప్ట్ చేసేస్తుంది. ఓకే, ఐఎఫ్ఎస్సి కోడ్లోనే మనకి సర్నేమ్ అన్నది మ్యాండేటరీ అనమాట. స్విఫ్ట్ కోడ్లో మనకి సర్నేమ్ అన్నది మ్యాండేటరీ లేదు, సింగిల్ నేమ్ ఉన్నా కూడా అది అప్లికేషన్ యాక్సెప్ట్ చేసేస్తుంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మన అకౌంట్ నేమ్, ప్రొఫైల్ నేమ్ అండ్ మన బ్యాంక్ అకౌంట్ నేమ్ అన్నది రెండు సేమ్ ఉండేలా చూసుకోండి. లేదంటే మనకి ఐడెంటిటీ వెరిఫికేషన్ ప్రాబ్లం అయితే వస్తుంది. దాని గురించి మనకు చాలా కష్టపడాల్సి వస్తుంది. చాలా డాక్యుమెంట్స్ అనేది క్రియేట్ చేసుకొని అది పెద్ద రిస్కీ ప్రాసెస్ అనమాట, చాలా పెద్ద ప్రాసెస్. సో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అంతకంటే ముందే మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటే మన ప్రొఫైల్ నేమ్ అండ్ బ్యాంక్ అకౌంట్ నేమ్ రెండు సేమ్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఇక్కడ మీకు బోనస్ టిప్ ఏంటి అని అంటే మన ప్రొఫైల్లో ఒరిజినల్ ఫోటో ఉండేటట్టు చూసుకోండి. ఓకే, మన ప్రొఫైల్లో ఒరిజినల్ ఫోటో ఉండాలి అండ్ మన అకౌంట్ ప్రొఫైల్ నేమ్ అండ్ మన బ్యాంక్ అకౌంట్ నేమ్ సేమ్ ఉండేలా చూసుకోండి. ఓకే, ప్రొఫైల్ ఓనర్ నేమ్ అండ్ బ్యాంక్ అకౌంట్ నేమ్ అండ్ పాన్ కార్డ్ మనం అందులో పెడతామో, ఎవరిదైతే ఇస్తామో వాళ్ళది కరెక్ట్గా ఉండాలి. ఓకే, మనం ఇక్కడ వెరిఫై చేయాల్సిన 3 విషయాలు ఏంటంటే ప్రొఫైల్ నేమ్, ఓనర్ నేమ్ ఉంటుంది కదా అది, బ్యాంక్ అకౌంట్లో ఏ నేమ్ అయితే పెడతామో ఆ నేమ్ అండ్ పాన్ కార్డ్లో ఉన్న నేమ్, ఈ 3 నేమ్స్ అయితే సరిగ్గా ఉండాలి. సో మీరు పాన్ కార్డ్ ఎవరి పేరు మీద అవుతుందో వాళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్ పెట్టండి, వాళ్ళ పేరు మీదే ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి. ఓకే, లేకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, చాలా రిస్కీ ప్రాసెస్. సో మీరు అవన్నీ చేసే ముందే మీరు ఫేస్బుక్లో పని చేయాలి అని అనుకుంటే మాత్రం సో మీరు ప్రొఫైల్ నేమ్, మీ బ్యాంక్ అకౌంట్ నేమ్ అండ్ పాన్ కార్డ్ నేమ్, ఈ 3 కూడా నేమ్ సేమ్ ఉండాలి. అలా ఉండేలా చూసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే.